సమాజ భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే టీఆర్ఆర్ పరిగిలో సురక్షామిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నిర్వహించిన సురక్షామిత్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మొహరా మరియు ఇతర అధికారులతో కలిసి సురక్షామిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పరిగి పట్టణంలో సురక్షామిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకు ప్రత్యేకంగా కృషి చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మొహరాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేస్తోందని, అయితే ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే వాటి లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయన్నారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే మహిళలు, చిన్నారులు, విద్యార్థుల భద్రతను సమర్థవంతంగా కాపాడగలమని పేర్కొన్నారు. సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాటికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. చిన్న పొరపాట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అవి పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉందన్నారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దానిలో భాగంగా మన ఎస్పీ గారు కూడా మన జిల్లాలో ప్రత్యేకంగా సురక్షా మిత్ర అనే ఒక ప్రోగ్రామ్ ఈరోజు అందరూ లాంచ్ చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ, విలేజ్లో కానీ ఏవైనా ఈ హరాస్మెంట్స్ కానీ, టీచింగ్స్ కానీ ఉంటే వాటిని నివారించడానికి ఒక కమిటీ తయారు చేసి స్కూల్లో కానీ ముఖ్యమైన చిల్డ్రన్స్ అనుకోండి, టీచర్స్ అనుకోండి, ఆ సొసైటీలో ఉన్న పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ వాళ్ళందరితో ఒక కమిటీ తయారు చేస్తాము. వారికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేస్తాము. మా పోలీసు సంబంధించి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ప్రతి గ్రూప్ లో ఒకరు ఆ గ్రూప్ లో ఉండేట్టుగా మేము తీసుకొని అక్కడ ఉన్న ఏదైనా సమస్యలు తెలిసిన సమస్యలు ఉంటే అక్కడికక్కడనే వాటిని పరిష్కరించడం విధంగా, ఏదైనా పెద్ద ఇష్యూ ఉంటే లీగల్ యాక్షన్ తీసుకునే విధంగా మీకు మీ దగ్గరకు వచ్చి దోషంతో మేము సర్వీస్ చేయడానికి ఈ కార్యక్రమంగా ముఖ్యంగా ఉద్దేశించి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మా దగ్గర పరిధిలో లాంచ్ చేయడం మనందరికీ అదృష్టం. ఇది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడుతున్నాను. మన వికారాబాద్ జిల్లా ఎస్పీ గారు స్నేహ గారు ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఈ సురక్షా మిత్ర అనే కార్యక్రమాన్ని జిల్లాలోనే మొట్టమొదట పరిగిలోనే లాంచ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన కలెక్టర్ గారు కూడా, దీపక్ తివారీ గారు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందుకు తను తొందరగా వెళ్ళడం జరిగింది. ఇంకా తనకు ఉండాలని ఉండే కానీ ఒక ప్రోగ్రామ్స్ మూలంగా అక్కడికి వెళ్ళాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల మన డిఎస్పీ శ్రీనివాస్ గారు, సిఐ కొండరెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్ గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ హనుమంతు నాయక్ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ జయసూర్య గారు, ఎండిఓ హరిప్రియారెడ్డి గారు, ఎంఆర్ఓ మన వెంకటేశ్వరి గారు, మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు, మీకు పరిచయం చేస్తాను. తను మల్లేష్ సార్ లేచి మన కొత్త మున్సిపల్ కమిషనర్, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ కొత్తగా ఎటువంటి 8 years గవర్నమెంట్ సర్వీస్ చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, మున్సిపల్ కౌన్సిలర్స్ మన అఖిల శ్రీనివాస్ గారు, సురేఖారెడ్డి గారు, ఇంకా చాలామంది, పవన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ కూడా మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం ప్రజలకు ఇంకా సేవ చేయాలంటే ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఒక్కటే ఎన్నో ఆలోచనలు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటే అది ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది పూర్తయితే తప్ప ప్రజల భాగస్వామ్యం లేకుంటే పూర్తి కాదు అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్ ని
మనం తీసుకొని దీన్ని సురక్ష మిత్ర ప్రోగ్రామ్ అని దీన్ని నామకరణం చేయడం జరిగింది. అంటే సురక్ష మిత్ర అంటే ఏంటంటే మహిళలు కానీ విద్యార్థులు కానీ చిన్నారులు కానీ వాళ్ళు సురక్షితంగా ఉండాలి అంటే మనం ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనతో, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి ఆలోచనతో మనం కూడా భాగస్వామ్యం కావాలి. అట్లయితేనే మన మహిళల్ని మనం కాపాడుకోగలుగుతాం, మన చిన్నారులను కూడా మనం కాపాడుకోగలుగుతాం. సమాజంలో ఎన్నో తప్పులు జరుగుతుంటాయి, కానీ చూసి చూడనట్టుగా వెళ్ళడం అనేది కొంతమంది చేసుకుంటారు. చూసి చూడనట్టుగా తప్పు జరిగినా సరే చూసి చూడనట్టుగా చేస్తుంటారు. అప్పుడు ఏమైందంటే ఆ చిన్న తప్పు కాస్త భవిష్యత్తు లోపల ఇంకా పెద్ద తప్పుగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అప్పుడే చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడ ఉంటాయో అప్పుడే పసిగట్టి భవిష్యత్తు లోపల ఆ విధంగా జరగకుండా అందరం అన్ని స్థాయిలో, ఎవరి స్థాయిలో వాళ్ళు, గ్రామాల్లో ఉన్నారు, గ్రామాల్లో, పట్టణాల్లో, ఇంకా వేరే ప్లేస్లలో, ఆర్గనైజేషన్స్, స్కూల్స్లలో, ఇళ్లలో, ఎక్కడెక్కడో కొన్ని మహిళల పైన కానీ చిన్నారుల పైన కానీ కొన్ని అకృత్యాలు మనం పేపర్లలో చూస్తుంటాం, కొన్ని టీవీలలో కూడా వస్తుంటాయి. మనం నిజంగా ఇది ఎట్లా జరుగుతున్నాయి, ఇట్లా ఎప్పుడు మనం వినలేదు అని మనం అందరం కూడా చర్చిస్తుంటాం. జరగడానికి సంఘటనలు కూడా కొన్ని జరుగుతున్నాయి. అలాంటి విషయాలు జరగకుండా బాగా ఉండాలి అంటే క్రైమ్ రేట్ తగ్గాలి, అందరు సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్న ఆలోచనతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని మన ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దానికి సంబంధించిన ఒక బ్రోషర్ కూడా ఫస్ట్ టైం లాంచింగ్ మన పరిధిలో చేయడం జరిగింది. కాబట్టి మనం ముఖ్యంగా ఏంటంటే ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ ఆర్ చైల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మీకు తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉంటే ప్రభుత్వంతో భాగస్వామ్యమై సమాజంలో ఏదైనా మనం జరగకూడదు అనుకున్నటువంటి విషయాలు జరుగుతున్నట్టుగా మీ దృష్టికి వస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా బహిర్గతం చేయరు. వాళ్ళంతా కూడా భవిష్యత్తు లోపల సమ్ నెంబర్స్ ఇస్తారు, ఆ నెంబర్స్కి మెసేజ్ చేయొచ్చు, మీరు దాన్ని సీక్రెట్ ఉంచుతారు, ఆ విధంగా జరగకుండా కాపాడతారు. కొన్ని ఇళ్ళలో ఏమైందంటే పెళ్లి చేసుకుంటారు తల్లిదండ్రులు, పాపం పెళ్లి కూతురు ఇష్టం ఉండదు, అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, చదువుకోవాలనుకుంటుంది, ఉద్యోగం చేయాలనుకుంటుంది, కొద్దిగా సెటిల్ అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ చెప్పాలంటే భయం, ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారు అని ఆలోచన. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు తన పేరు బయటకు రాకుండానే ఆ విషయాన్ని కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యొక్క వివాహాన్ని తాత్కాలికంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా కొంత ఏజ్ వచ్చిన తర్వాత మినిమం 18 years అన్న ఒక ఉమెన్ కంప్లీట్ చేస్తేనే ఒక మ్యారేజ్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. చాలా దగ్గర చూస్తున్నాం ఆ టైంలో ఎక్కడో గుళ్ళలో లేకపోతే తెలియకుండానో ఎక్కడో చేస్తుంటారు, వాళ్ళు వచ్చి పడుకుంటారు. దీంట్లో మన జిల్లా నెంబర్ 1 ఉందని బయట పెడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక PhD డాక్టరేట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MBA చదువుకున్నాను, ఒక మెడికల్ కళాశాల నడిపిస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్. మన కాన్స్టిట్యూన్సీ లో ఇట్లా జరగదు, లిటరసీ రేట్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు ఆలోచిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఉన్న లిటరసీ రేట్ చాలా ఎక్కువ ఉంది. అలాంటిది మన దగ్గర కూడా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. అందుకొచ్చే నేనే మాట్లాడి ఓపెన్ స్కూల్ సంబంధించిన కోఆర్డినేటర్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర పంపించాను. డైరెక్ట్ గా 10th ర్యాంక్, డైరెక్ట్ గా ఇంటర్ ర్యాంక్, డైరెక్ట్ గా డిగ్రీ కూడా ర్యాంక్, అది కూడా ఈక్వల్ టు ఆల్ సర్టిఫికెట్స్. మీలో కూడా ఇంకేమైనా చదువుకోవాలనే తపన ఉన్న వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఉంది, దాంట్లో 10th, ఇంటర్, డిగ్రీ కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా ఉల్లాస్ అనే ఒక పథకం ఉంది. సిగ్నేచర్ పెట్టడం కూడా కొంతమందికి రాదు, చాలా మంది మహిళా సంఘాల్లో ఉంటారు. ఈ మహిళా సంఘాల వాళ్ళు మొన్న మనం సర్టిఫికేట్స్ ఇచ్చినాం, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేమంతా కూడా ఉల్లాస్లో ఎవరైతే లిటరేట్ అయ్యారో వాళ్ళ సంతకం వాళ్ళు పెట్టడానికి డేట్ ఇచ్చారు వాళ్ళు మన దీని ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా. సో అది కూడా వాళ్ళకి మనం సర్టిఫికేట్స్ ఇచ్చినాం. అట్లా మనం లిటరేట్ కూడా చేయాలి. మన దగ్గర ఇంకెవరైనా సంఘాల్లో మహిళలు ఎవరైనా వాళ్ళకు అసలు సంతకం కూడా పెట్టిన రాకుండా ఏమైందంటే వాళ్ళ వేలు ముద్రలు వేరే వాళ్ళు పెట్టేసి గవర్నమెంట్ పథకాలు దోచేసుకుంటుంటారు. మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం గతంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఏమైందంటే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరో మేము సిమెంట్ ఇచ్చేవాళ్ళు 20 bags, అది వాళ్ళు తీసేసుకునే వాళ్ళు.
ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇల్లు పడ్డం లేదు. దాని కింద వాళ్ళు బాధపడుతున్నారు, సార్ మాకు ఇల్లు లేదు, మా పేరు చెప్పి ఎవరు తీసుకున్నారు, గవర్నమెంట్ దగ్గర ఇస్తుంది, వాళ్ళ వేలు ముద్రలు ఉన్నాయి. కాబట్టి మనం లిటరసీ రేట్ కూడా పెంచుకోవాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా పెంచుకోవాలి, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజంలో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నా సరే సంబంధిత అధికారులకు చేరవేయాలి. చూసి చూడనట్టుగా పోతే చాలా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ మా సర్పంచులు, మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళు కూడా ఎట్లయితే నేను గతంలో 14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ కు సీసీ కెమెరాలు పెట్టడానికి నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చిన. మళ్ళీ ఇప్పుడు 23లో గెలిచిన తర్వాత మళ్ళీ ఇచ్చిన. అదేవిధంగా నేను ఇక్కడ కోరుతున్నాను మన మున్సిపల్ చైర్పర్సన్ రజిత, కౌన్సిలర్స్ ని, అదేవిధంగా సర్పంచ్లను, మీరు కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో, మీ యొక్క మున్సిపాలిటీ పరిధిలో, కౌన్సిలర్ పరిధి లోపల ఏదైనా ప్రాబ్లం అయితే మనకే ప్రాబ్లం అవుతుంది. మన దగ్గరికి వస్తాం, గొడవలైనా దొంగతనమైనా ఏమైనా మన దగ్గరికి వస్తాం. కాబట్టి మొన్ననే టీవీలో వస్తుంది, నేను మరికి హైదరాబాద్ లో ఉన్న పుట్టపాడు వికారాబాద్ లోపల దొంగతనం వస్తుంది. సో అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కత్తితో హల్చల్ అని కూడా వచ్చింది. సేమ్ డే అందరు నా గురించే మాట్లాడుతున్నారు, ఏంటి సార్ ఇట్లా మీ కాన్సెన్సీ ఇట్లా వస్తాయి. ఇట్లా రావద్దంటే ఏంటంటే కొద్దిగా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది జరగకుండా ఉండడానికి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, సీసీ కెమెరా రికార్డ్ అయ్యారు. లేకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఇన్స్టిగేట్ చేసి కూడా చేసుకుంటారు, కొంతమంది కావాలని బ్లాక్ మెయిల్ కూడా చేసుకుంటారు. కాబట్టి ఈ రికార్డు ఉంటే శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు, ఇంతకుముందు మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీపక్ తివారీ గారు, పరిగి మున్సిపల్ చైర్మన్ రజిత గారు, డిపిఓ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్, పరిగి మున్సిపల్ కమిషనర్ డైరెక్టర్ గారు, ఎంపీడీఓ అండ్ కౌన్సిలర్ గారు, ఇక్కడ స్పెషల్లీ అందరు మహిళలకి ఎంత మంచి ఉద్దేశంతో, ఎంత మంచి కార్యక్రమంలో రావడానికి, కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలి అంటే ఎంతమంది ఇందులో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ ఫేసెస్ చూస్తే ఎవరు కూడా టైర్డ్ కనపడట్లేదు. ఆల్ లేడీస్ చాలా యాక్టివ్ గా, చాలా ఎంతూసియాస్టిక్ కనిపిస్తున్నారు. కాబట్టి ఈ పరిచయం గారికి కంగ్రాచులేషన్స్. కనిపిస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ సురక్ష మిత్ర కూడా మంచి ఉద్దేశంతో, మంచి స్పీడ్ తో లాంచ్ అవ్వాలి అంటే అది కోరుకుంటూ ఎక్స్పెక్టింగ్ నేను ఆశిస్తున్నాను. మన వికారాబాద్ జిల్లా అభివృద్ధి, శాంతి మరియు భద్రత కోసం ఈరోజు మన అందరం ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం ఇంట్లో ఉంటాం. సురక్ష మిత్ర అనే ఒక కాన్సెప్ట్ సమాజం భద్రత అభియాన్ని ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం పరిధి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసినాము. మెల్లగా వేరే డివిజన్స్ వికారాబాద్ కూడా కవర్ చేస్తాం. సమాజంలో మనకు క్రైమ్స్ చూస్తే, ఇష్యూస్ చూస్తే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అందరికీ తెలుసు పోలీస్ పబ్లిక్ ఇష్యూ అంటే పబ్లిక్ ఎంత ఉంది మనకి పోలీస్ కంపేర్ చేస్తే నంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యమైన ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే సమాజంలో ప్రతి సమస్యని పరిష్కారం చేయడానికి ఉండదు. భద్రత అనే పోలీస్ మరియు ప్రజల మధ్య ఉన్న సహకారంతో మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. మన అమ్మాయిలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు బలహీన వర్గాల రక్షణ మన అందరికీ బాధ్యత. ఈ ప్రోగ్రామ్ వల్ల గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మంచి మనసుల వాలంటీర్స్ ని కలుపుకొని ఒక బలమైన భద్రత నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తాం. మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, యూత్ లీడర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ కూడా సురక్ష మిత్రులుగా పనిచేస్తారు. మీ సహకారంతో ఇప్పుడు సమాజంలో ఉన్న ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ లైక్ చైల్డ్ మ్యారేజెస్, మహిళలపై హింస, సైబర్ క్రైమ్ అవేర్నెస్, డ్రగ్ అబ్యూస్ ఇలాంటి సమాజంలో ఉన్న సమస్యలను ముందుకే గుర్తించి పరిష్కారం చేయడానికి ఒక ఎత్తుంది. మన జిల్లాలో ఇప్పటికే దీంతో పాటు ఇంకా ఒక కార్యక్రమం రక్షణ నేత్ర
కూడా స్టార్ట్ అయింది. సో ఈ రక్షణ నేత్ర ఒకటే ప్రోగ్రామ్, సురక్ష మిత్ర ఒకటే ప్రోగ్రామ్, టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ పోలీసింగ్ ఇనిషియేట్ చేయడానికి లాంచ్ అవుతుంది. ఈ మంచి కార్యక్రమంలో మనకి ఎంకరేజ్ చేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేయడానికి ఎమ్మెల్యే పరిధి గారికి, ఇక్కడ ఉన్న పబ్లిక్ కి చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సురక్షా మిత్రులు పోలీస్ మరియు ప్రజల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. మీ ద్వారా వచ్చిన సమాచారం, పబ్లిక్ ద్వారా వచ్చిన సమాచారం, మీ విజిలెన్స్, మీ సేవాభావం మన సమాజాన్ని రక్షించడానికి చాలా ముఖ్యం. ఈరోజు మనము అందరూ కలిసి ఒక సంకల్పం తీసుకున్నాం. మన గ్రామానికి భద్రత మన బాధ్యత, మన మహిళలకి రక్షణ మన గౌరవం, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. పోలీస్ ప్రజల సహకారంతో సురక్షిత పల్లి, సురక్షిత వికారాబాద్ కి నిర్మాణిద్దాం. సురక్ష మిత్ర వాలంటీర్స్ అందరికీ నా అభినందనలు. ఇప్పుడు కొంతమంది వాలంటీర్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి మండలం, ప్రతి గ్రామం లిమిట్స్ లో టీచర్స్ ఉండొచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండొచ్చు, లేకపోతే వాలంటీర్స్ ఉండొచ్చు, లీడర్స్ ఉండొచ్చు. మహిళలు మాత్రం కాదు, జెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయరు. ఎవరైతే సమాజంలో ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ ఉంటారో వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగం చేయొచ్చు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి సార్ ఆదేశంతో ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సురక్ష మిత్ర మన ఒక చిన్న యోగదానం లాగా ఉంటుంది. పోలీస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా బెటర్ ఉండడానికి ఇది ఒక అటెంప్ట్ ఉంది.